మన పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనగా హెచ్పిసి కార్డ్ను మన మొబైల్లోనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మన మొబైల్లోని క్రోమ్ అనే యాప్ను ఓపెన్ చేయాలి. నెక్స్ట్ సెర్చ్ బార్ దగ్గర csc.ap.gov.in అనే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎటువంటి మనకు లాగిన్ అనేది చూపించట్లేదు. దీనికోసం మనం మన రైట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి 3 డాట్స్ను టచ్ చేయాలి. సెట్టింగ్స్ను టచ్ చేయాలి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీని టచ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను యాక్సెసిబిలిటీని అయితే మనము సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. నేనైతే 50గా సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయాలి. ఇక్కడ చూడండి, మనకు పేజ్ కనుక జూమ్ చేసుకున్నట్లయితే మనకి టాప్లో లాగిన్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ దగ్గర మన పాఠశాలకు సంబంధించినటువంటి డైస్ కోడ్, అలాగే పాస్వర్డ్ దగ్గర ఇంతకుముందు మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి కింద క్యాప్చాను మనము టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ పైన టచ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన మనకైతే కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. హోమ్, డాష్బోర్డ్, పేటిఎం డాష్బోర్డ్, ఎంఐఎస్ రిపోర్ట్స్, సర్వీసెస్, లాగౌట్ అని. ఇందులో సర్వీసెస్ పైన టచ్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అప్లై ఫర్ ఎన్ఓసి, సర్వీసెస్ అని. ఇందులో సెకండ్ వన్ సర్వీసెస్ను మనం ఓపెన్ చేయాలి. 1 by 1 చూసుకున్నట్లయితే మనకు R3.5లో ఉంది చూడండి, స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని. ఆ ఆప్షన్ పైన టచ్ చేయాలి. ఇక్కడ మనకు క్లాస్ అని ఇచ్చున్నారు. మనకు ఏ క్లాస్ అయితే కావాలో అక్కడ సెలెక్ట్ పైన టచ్ చేసి ఆ క్లాస్ను మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గెట్ డీటెయిల్స్ను టచ్ చేయాలి. ఇందులో చూడండి, మనం ఏ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఏ స్టూడెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్ ఎదురుగా ఉన్నటువంటి వ్యూ రిపోర్ట్ పైన టచ్ చేసినట్లయితే ప్రోగ్రెస్ కార్డ్ పేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. బాటంలో ఉన్నటువంటి ప్రింట్ ఆర్ డౌన్లోడ్ పైన టచ్ చేసినట్లయితే మనకు ఈ పేజెస్ అన్నీ కూడా పీడిఎఫ్లోకి కన్వర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, కింద సేవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆ సేవ్ బటన్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇంకొక విద్యార్థికి సంబంధించినటువంటి సేమ్ వ్యూ రిపోర్ట్ పైన టచ్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. సేమ్ బాటంలో ఉన్నటువంటి ప్రింట్ ఆర్ డౌన్లోడ్ పైన టచ్ చేసి పేజెస్ అనేవి పీడిఎఫ్లో కన్వర్ట్ అయిన తర్వాత పీడిఎఫ్ పైన టచ్ చేసి నెక్స్ట్ కింద ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ పైన టచ్ చేసినట్లయితే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి సెలెక్ట్ క్లాస్ దగ్గర ఈసారి వేరే క్లాస్ను సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన టచ్ చేసినట్లయితే మనకు ఆ క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒక్కో నేమ్కి ఎదురుగా ఉన్నటువంటి వ్యూ రిపోర్ట్ పైన టచ్ చేసినట్లయితే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. బాటంలో ఉన్నటువంటి ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన టచ్ చేసినట్లయితే పేజెస్ అన్నీ కూడా పీడిఎఫ్లోకి కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ పైన టచ్ చేసి కింద ఇచ్చినటువంటి సేవ్ అనే ఆప్షన్ పైన మనం టచ్ చేసినట్లయితే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హెచ్పిసి కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మన మొబైల్లో సేవ్ చేయబడతాయి. ఈ విధంగా ఒక్కో క్లాస్ను సెలెక్ట్ చేసుకొని ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల అందరి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్స్ అనేవి మనము సులభంగా మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.